హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీ. అయితే దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసి ముందుగా నేను ఈ చికెన్ని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నానండి. సో ఈ ఉడికించుకున్న చికెన్ని ఆయిల్లో వేసి ఒక 5 నిమిషాలు నూనెలో వేగాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఫస్టే ఉల్లిపాయలు వేస్తే ఎర్రగా మాడిపోతాయి. సో ఈ టైప్ ఇప్పుడు వేస్తే అవి చికెన్తో పాటు వేగుతాయండి. సో ఇప్పుడు చికెన్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొన్ని మెంతులు, హాఫ్ స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, లవంగాలు వేసి ఇలా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చికెను ఆనియన్ బాగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత పచ్చిమిర్చికి ఇలా చీలికలు పెట్టి కరివేపాకు పచ్చిమిర్చిలు వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని, రుచికి సరిపడా కారమును, మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి వేసుకున్నామండి. రుచికి సరిపడా కారం, ఉప్పు వేసి నిదానంగా కలిపి ఇప్పుడు దంచుకున్న ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరొక 5 నిమిషాలు ఈ ఆయిల్లో మగ్గించాలి. చివరగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. చాలా రుచిగా